తమ్ముడు పెద్ద రాజా పెద్ద రాజు వాళ్ళ ఎడవకో నా తమ్ముడా వంతుకచ్చే పెట్టి నేను తీసుకుంటా తమ్ముడా నువ్వు బాధపడకు నా వంతుకచ్చే పెట్టి నువ్వు ఉంచవారా అంగా శ్రీమతి రాజా ఎవరి పెట్ట నేను తీసుకోను అన్న నాదుట్టవే గంట అనుకుంటా ఆట వస్తువులే నా పిల్లలు ఆడుకుంటారు కావచ్చునా నాకు ఎవరి తన అన్న శ్రీమతి రాజా పెద్దమంది ఉరితాళ్ళు తరితాళ్ళు చల్ల పేర్పులు చల్ల బాటలు తయారు అయ్యి ఇక కళ్యాణం వెళ్ళిపోదామన్నాడు పెద్దమదేవి తయారు చేసింది అందరూ కళ్యాణం తాగదొలుతారు ఏడువని మనిషి లేదు గెజ్జరాలు తాగదొలుతాంటే ఆడబిడ్డ కౌరవ అవుతలేదు ఈ పెట్టేసుకున్నది కదా ఇంత ధనంలో ఇలా పోయా తెచ్చుకుంటేవి పెట్టుకుంటేవి ఎంత దానం ఉన్నదో అలా చూడడం కావాలి నువ్వు ఏమంటాడు నువ్వు ధనాన్ని చూసి భయపడకు ఎందుకంటే ఎన్నో దూరం చూసుడు కాదు చూసుడు కాదు చూసుడు చాలా మరగొచ్చు చాలా మరగొచ్చు పోతుంది అప్పుడు కౌరం అనుకున్నది అలాగే వద్దు అలాగే అంతే అలాగే వచ్చి ఎంత దాచిందో మనకి ఎంత దాచిందో బంగారం ధనం బిడ్డ బతకాలి బిడ్డ బతకాలి ఎంత దాచి పెట్టిందో పెద్ద ఇక పాలకాయ కొట్టేది పాలకాయ కొట్టేది అయ్యో రాముడ రవణ రవణ రాముడ రవణ రవణ ధనం పెట్టిన బాగానే బాధ మరి ఏనాడు బరువు ఉన్నది అంటే ధనమే ఎక్కువ ఉన్నట్టున్నది ఉన్నప్పుడు ధనాన్ని చూసి నువ్వు అసలే మళ్ళా నువ్వు భయపడదు భయపడక అసలే నేనున్నా అయ్యా ధనం పెట్టే వేడికైనా తను కూడా ఎరవచ్చనా కూడా తీస్తా ఉన్నారా ఆ ధనం పెట్టలకు అంగదే ఉన్నాయి ధనం పెట్టలకు అంగదే ఉండి ఆడేతులకి అంగదే తిరువందర పాపే పిడా చూసి ఓ పాపయ్య పని అయిపోయినా ఆయన గిత్త గిత్తదానికి పనిగెత్తిన పాపయ్య అయితే అయితే అమ్మా ఎవరమ్మా నా పెట్టెలో ఉన్నది ఎందుకున్నావంటే పౌరం అడిగితే సంగనే అన్నది చిన్నమ్మా పౌరవా అన్నలు ఏరు వాడతారంటే ఆ చెప్పని పెట్టి తెచ్చుకున్నాడు మరి అప్పటికి ఇప్పటికైనా మందగొల్ల తాడిపిటి కన్నా పెడుతున్న వాళ్ళ పెట్టే అయితే మరి కౌరవ నువ్వు పెట్టేసుకున్నావు కానీ నీ అన్నలు ఎందుకు ఏర్పడ్డారో అడిగినవా నువ్వు నేను అడగలేదు బిడ్డ అంటే నీ ప్రేమ కళ్ళన్నా నీ భ్రమ కళ్ళన్నా రెండో అన్న పెద్దిరాజు పెద్దమ్మదేవి వాళ్ళకు సంతానం లేక కళ్యాణం వెళ్ళిపోతాను చిన్నమ్మ కోరవనేమో అంటే చూడు పెద్దిరాజు వెళ్ళిపోతాడంటే పెద్దమ్మ గుల్లెలు వెగులు గుబ్బెలు అన్నాయి కార్యాలు ఒళ్ళు పడ్డ జాలిగుంటే తల చల్లవన్నది అన్న పెద్దిరాజు ప్రేమ కల్లోడు భ్రమ కల్లోడు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఈ అన్న నా ఇంటికి రాకుండా రెండో అన్న పెద్దిరాజు నా ఇంటికి వచ్చి రావే చెల్లి అని నన్ను తీసుకుపోయి ఇంట్లో ఊకుండా వెళితే నా వాదిన పెద్దమ్మదేవి నా అన్నకొక్క పీటేసి నాకొక పీటేసి ఇద్దరికి ఒక్కసారి అన్నం పెట్టేది రావాలి నా అన్న పెద్దిరాజు పెద్దిరాజు అన్న పెద్దిరాజా పెద్దిరాజా
చుట్ల నాయుడా మీ మామ కళ్యాణం వెళ్ళిపోతుంది కొడుకు రెక్క పట్టుకున్నది పెద్దమది అయ్యో అన్నలా వేటిగాట అమ్మలారో ఆడబిడ్డ కోరవ్వ కోరవరా సరుచుకుంటా సరుచుకుంటా అయ్యో తలల్ల మోదుకుంటా మోదుకుంటా తీసుకున్న ధన ఏనాడు 5 రంగల బేడి ఎర వచ్చిందే అవ్వా ఆడపిల్లలకైనా గాని అన్నల చూస్తే ఏనాడు అగో అన్నలున్నదాలు ఆశ ఉన్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదాలు విమలవాడ గుళ్ళు ఎచ్చున్నదాలనుకుంటారాట ఆడపిల్లలు అన్నా నువ్వు పెద్దిరాజు అంటే నువ్వు ప్రేమ గల్లా గుణవురా నీ ఆడొల్లారులురా అన్నా అన్నా 5 రన్నలల్లా పెద్దిరాజులు చూడబోతే అవు దుఃఖమా రేగ ఆడబిడ్డ కోరవ్వా అయ్యో గిద మీద ఉనికి వచ్చి అవ్వాలో పెద్దిరాజు కాళ్ళ మీద ఒరిగినారా కొడుకు నల్ల తీసినాదే అవ్వలారా అన్న కాళ్ళ మీద కూడా వేసినారా అన్నా పెద్దిరాజా అన్నా మనం ఒక తల్లి గర్భాన 6 శక్కల వైద్యనవనేసినవరా అన్నా నువ్వు పెద్దిరాజు అంటే అన్న నీ ప్రేమ గల్లారులు రాకు నీ భ్రమ కల్ల ప్రేమలు రా అన్నాకు ఇవాళ కలియ మరి దురకొండని విడనాడి నువ్వు వెళ్ళిపోతే నీ కడుపు గండక కళ్యాణ ఓదలంటానవన్నాకు అన్నా పెద్దిరాజాకు నాకొక్క కొడుకే అన్నాకు నా చుట్ల నాయుడు అన్నాకు చదువుకున్న కొడుకైనా ఉన్నన్ని రోజులు బుక్కడ పూడు పెడతాడు సచ్చిన్నాడు తలపురి పెడతాడు అన్నాకు నా కొడుకుడు తీసినే కాళ్ళ వేస్తాడు అన్నా నా కొడుకుడు నీకు దత్తపుత్రిని వేస్తరే అన్నా వద్దు అదే అన్నా అన్న పెద్ది రాజా ఓరి అన్న పెద్ది రాజా కండన విడనాడి ఓ కళ్యాణం అన్నా ఓ వద్దురా అన్నా నా కొడుకు నల్లా తీసి కాళ్ళ మీద అన్నా నేను ఎత్తరా అన్నా అన్న నువ్వు ఏనాడు దునకొండలు విడనాడి పోతే పెద్దిరాజు వేయినంటే పెద్ద గొడ్డలు మొక్కిలు వేయినట్టురా అన్నా కాళ్ళు మొక్కుదా అన్నా పుట్టిన చెల్లెనున్నరా అన్నా ఓ వద్దురా అన్నా కాశీ వేన కాకి ఏనాడు మళ్ళా తిరిగి రాలేదురా అన్నకు కళ్యాణం నువ్వు పోతన్నావు అన్నా నీకు పేన కాడ అన్నా ఆని కలుగుతే అన్నా అరే ఆని కలుగుతే అన్నా తోడ ఉట్టిన తోడు తోడు దొరకది అన్నా 80 ఆవడవేనా ఎన్నుగా నారాదే 90 ఆవడవేనా తోడుగా నారాదు అన్నా నువ్వు వద్దురా అన్నా మమ్మల్ని కొడనాడు ఏనాడు నువ్వు వెళ్ళిపోవద్దని ఆడబిడ్డ కోరవ్వ అన్న కాళ్ళ మీద ఒరిగిందే అవ్వా ఒక్కొక్క
మాట మాట అంటే చెల్లే నా గుండెలు ఊరిపాయే నా పేగులు అవుచిపాయే మాట విల్లవు చెల్లే నా కళ్ళు చెల్లే ఒక్కరాదు చెల్లే నీ కళ్ళు చెల్లే ఒక్కటోని చెల్లే నా చెల్లే కోరవా కడుపు వండగా చెల్లే కళ్యాణం చెల్లే పోత ఉన్న చెల్లే నీ కొడుకు నేను చదువుకోను చెల్లే కర్రైనా బొర్రైనా చేను వండావాలే గుమ్మి నిండావాలే పొగరు వండించుకున్న కుప్పగాడి పోతే మన గర్జలు నిండే గుమ్ములల్లో గుమ్ములు నిండే చెల్లెరా తర్రైనా బొర్రైనా తన చేను వండాలి తన గుమ్మి నిండాలి తారైనా తప్పుకైనా తన చేను వండాలి తన గాజలు నిండాలి గుడ్డోడు గులాబోడైనా తన కడుపు వండాలి తన ప్రేమలు తీరాలి చెల్లె కోరవ్వా పొద్దు ఊకిన కాడ కొండ చెల్లె పొద్దు పడిచిన కాడ కళ్యాణం చెల్లె పోత ఉన్న చెల్లె ఎవరి మాట చెల్లె మాట వీణా లేను కడుపు వండగా చెల్లె కళ్యాణం చెల్లె పోత ఉన్న చెల్లె అల్లు మొక్కుదా చెల్లె చెల్లె కాళ్ళ పెద్దరాజు చెల్లె కోరవా పోత ఉన్న చెల్లె అన్నా ఓ చెల్లె ఇయ్యాల మనం ఒక తల్లి గర్భాన ఉడితే అందరి కొడుకులు బిడ్డలు ఉన్నారు గాని నేను పాపాతున్న చెల్లె నా గర్భాన కొడుకులు లేక నా గర్భాన బిడ్డలు లేక నేను కళ్యాణం పోతున్నా నువ్వు ఒక్కొక్క మాటలు అన్నా నువ్వు అన్న మాటలకు నా గుండెలు కూలిపోయాకి నాకే పేగులు పోయాకి అన్నా ఒకవేళ కొడుకు ఉడితేనే లేదు నీ గర్భాన బిడ్డ ఉడితేనే అన్నా అన్న పెద్ద రాజలేవు నా కొడుకు ఇచ్చి నీ బిడ్డలు ఇయ్యాలరా అన్నా ఓ అన్నా ఎంత మాట చెల్లె మాట అన్నవు చెల్లె అన్న పెద్దరాజ నువ్వు కడుపు వండక కళ్యాణం పోతాను అన్నా అన్న పెద్దరాజ నీకు కొడుకు ఉడితే నా చెప్పడగాని కాడ అన్నా బిడ్డ ఉడితేనన్నా కొడుకుకి ఇస్తాను పిరికెడు బండారి బట్టి కొంగల పోసి చెల్లె నన్ను బాస చెయ్యమని అడిగినావా చెల్లె ఒక్కొక్క మాట అంటే చెల్లె నా గుండెలు కూలిపాయే పిల్ల పుట్టక ముందే పుల్ల కుట్టినట్టు నువ్వు ఎత్తివా చెల్లె నోటి వాక్యన చెల్లె నాకు బిడ్డ ఉడితే చెల్లె నీ యొక్క కొడుకు నచ్చుతానా ఇరికి నేను తప్పనిసరి చెల్లె నా బిడ్డనిస్తా చెల్లె పిడికలు బండారి బట్టి కోరవ కొంగూర కొంగుల పోసినాడు ప్రమాణం చేసి పెద్దరాజు చూడు కొడుకిస్తానన్నాడు అదినే పెట్టమది ఎట్టోనిగా నాన్నని చూసి ఎగేసుకొని తీసుకపోతాను కలిగా ఎట్లా వేయిందని గట్ల తినవస్తానే
ఒకవేళ నా అన్నని గట్ట తీసుకురాకపోతే నిలబెట్టి తలగొడతాను అన్నాడు. తలగొడుతున్నది ఆడబిడ్డ కోరం గద్ద మనకు తండ్రి పెద్దమ్మదేవి. అన్నా పెద్దిరాజా కడుపు పండగ నాడు మాత్రం కళ్యాణం పోతాను. పేనకాడ ఒకవేళని కానగలిగితే నాకెట్ట తెలవాలరా కౌరవ అన్నా నువ్వు వేరే కడ నీకు ఆనగలిగితే నాకు ఎట్ట తెలవాలి. పొద్దు కొడిచిన కడ కళ్యాణం పొద్దుకున్న కడ దొరకకుండా నాకు మతరా ఎట్ట తెలవాలన్నా. చెల్లె కౌరవ నేను వేరే కాడ అగవాడు పగవాడు గుండె పుష్పాలకి ఇవ్వలే. ఒకవేళ నేను వేరే కాడ నాకు ఏదన్నా ఆనగలిగితే రాగి చెట్టున బల్లి వలకిన్నాడు. రణములా అని అన్న పెద్దరాజు పెళ్ళకో చెల్లే పెద్దమ్మదేవి అదే పెద్దమ్మదేవి. అగో కడుపు వండగ ఏనాడు మాత్రం దునకొండని విడనాడి కళ్యాణం పోతాను. వదినే నీకేమన్నా ఆనగలిగితే నాకెట్ట తెలవాలి వదిన పెద్దమ్మదేవి. అప్పుడు పెద్దమ్మదేవి చూసింది. కౌరవ అని 5 గుమ్మడి పలుకులు తీసి పెద్దమ్మ కౌరవ చేతులు పెట్టి ఆడబిడ్డ కౌరవ ఈ గుమ్మడి మరి పలుకులు పాది పెడితే చెట్లు అయిపోయి మరి గుమ్మడి చెట్టు మీద గువ్వ రాలిన రోజు గుర్తుగా పెద్ద గుండెల తిరిగి అనుకోమన్నదో యాదవలంతా చూడు కోడుకుంటు కానీ కోటి కొల్ల కులమకి వెళ్ళి యాదవల పెద్దిరాదు బైకిన వారు కంప ఎత్తు వారు కంప ఇంటి వారు మిండగిన వారు మేలు వారు దండగిన వారు సంసారి వారు 3,300 సల్ల కూడి కాజపడ్డ పోయిన 1,000 కోటి మంది ఒక వర్జన పోయిన 90,000 మంది ఆకు వర్జన పోయిన 60,000 మంది సల్ల కూడి కాజపడ్డ పోయిన 1,000 కోటి మంది మందకి పెద్దవాడు మారవిన చెక్కు కొమ్ము అడ్డాడు కొమ్మ వీరనాయుడు కోటి కొల్లకి వెళ్ళి యాదవ పెద్ద రాజు వాసిపోతున్నాడు. యాదవులందరూ చూడు పెద్ద రాజు పెద్ద ఆగదోరకుంటా వల్ల వల్ల రాజా మేము ఉంటానం అని వాళ్ళందరూ వెనుక మరుతుంది. గప్పుడు పెద్దరాజు అన్నాడు అదిగా పల్లికొండ ఈ దొనకొండ నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు. ఈ దొనకొండకు నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు. కానీ బిడ్డ మనం ఇక్కడ ఒక ఆట ఆడుకుందాం అని ఊరు బంధుకు మంది ఉంటే మది కింద గొంగడి వచ్చి మరి నీతో నేను ఎప్పుడు ఆడుతావు నాకు నువ్వు ఎప్పుడు ఆడుతావు పొద్దు పడితే కదా కళ్యాణం పొద్దుకిన కదా దొనకొండ నేను అత్తలో రాను ఒక ఆట ఆడుకుందాం చివరి ఆట అన్నాడు పెద్దరాజు. సరేమో అన్నాడు పల్లికొండ అని గొంగట్ల గవలేసుకొని గవలాట ఆడతాను. గవలాడతా అంటే మరి మీద పిట్టలు గూడు పెట్టి గువ్వల గూడుకు ఒక గవ ఎగిరిపోయి గూటికి తగిలింది. 2 గుడ్లు వచ్చి గూటి మీద పడి రేపు మాపైతే పిల్లలు బయట పడి ఆ చితికి ఆ గుంచి పొంటి పాతలు ఆడతానే ఆ 2 పిల్లలు. అప్పుడు పెద్దరాజు వచ్చాడు. అల్లుడా పల్లికొండ పెద్దరాజా ఆ పిల్లలు గుంటి మీద పాతలు ఆడతానే వాటి కారణం ఏంటి బిడ్డను మామ పెద్దరాజా నువ్వు కడుపువారందాక కళ్యాణం పోతాను ఆ పిల్లలు గుంటి మీద ఎట్లా వాతలు ఆడతానో మందిలో పడి నీ పిల్లగా అట్లా మాట్లాడతాను మందిలో పడి
వచ్చిండు మా మామ వెనుక మరలాడు ఎవడు అల్లి పల్లికొండ పోతా కళ్యాణం పోవాలి నాకు కడుపు పండాలి అన్నాడు యాదవాల పెద్దరాజు పెద్దరాజు బయలుకి పోతా అంటే ఆవుల మంద ఆవులని అటుపోతాను లేగలన్నీ తొనకుండా అల్లుడా పల్లికొండ ఆవులని నేను అటుపోతాను లేగలు ఇట్టస్తాను వీటి కారణం ఏందయ్యాను మామ పెద్దిరాజా ఇప్పుడు నువ్వు కడపండగ కళ్యాణం పోతాను ఎన్ని రోజులకున్నా నువ్వు అక్కడ కానీ ఇక్కడ కాదు కాదు మామ కడుపులో ఉంటే తొనకొండ కత్తెర కానీ చెరువు తొనకొండ దొరకొండ మొక్క దూడకుండా పర్వాలేదు ఎవరి పిల్లలే అంటే పెద్దరాజు పిల్లలు పిల్లలు అంటే తాదు కడుపండాలి అన్నాడు యాదవల పెద్దలు సరిపోయేది యావల మంది అన్నాడు యావల మందిని కొట్టకుండా